మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో గురువారం నిర్వహించిన అభివృద్ధి కమిటీ ప్రత్యేక సమావేశంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు నివాసం ఉండే కేసీఆర్ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంత కాలనీగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని, వారం రోజుల్లో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. అన్నమైనాక మనం మహిళా కమిటీ కూడా అనుకుందాం. బయట ఇంకలే వీరా ఇట్లా అది ఆడలేవాడు గౌరవ చేసేయాలి. నువ్వురా జనరల్ సెక్రటరీ కోశాధికారి ఇంకా జరిగిన ఇంకా కప్పు అందరి కప్పు మరి అన్నగారు కూడా ఇంకో పేజ్ బెదిరియుండ్రి అవి చెయ్యూరు. లేకుంటే మాత్రం మీ కాలనీ ఖచ్చితంగా 800 జైలు పోతారు. 10 మంది 20 మంది అది పక్కా జరుగుతుంది. గంజాయి కేసులు కొంతమంది పోతారు, దొంగతనం కేసులు కొంతమంది పోతారు. కాబట్టి మీరు అందరు సంఘటితంగా ఉండుర్రి. ప్రతి ఇంటి వాళ్ళు కొట్లాడకూరు, అందరు కలిసి ఉండుర్రి, కలిసి పని చేసుకొని మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారు కానీ హనుమంతన్న కానీ మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిర్రు. వాళ్ళు ఇవాళ స్వేచ్ఛ ఇవ్వబట్టే ఇవాళ ఎక్కడ లేని నిధులు రామాయంపేటలో పెడుతున్నాం. మెదకులు లేని ఫండ్స్ కూడా రామాయంపేటలో పెట్టుకొని పని చేస్తున్నాం. ఒక్కొక్క వర్క్స్ అన్ని చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ పొద్దున 7:30కే మనం ఎంఆర్ఓ అప్పటికి 8 గంటలకే రమ్మన్నారు వీళ్ళు. కానీ ఎంఆర్ఓ నుంచి బస్ స్టాండ్ వరకు రోడ్ అధ్వానమైన రోడ్ స్టార్ట్ చేసినాం ఇవాళ పని. ఇలా ఎస్సీ కాలనీ దాసైన్ల మొత్తం రోడ్లు ఇవాళనే స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా డ్రైనేజ్ చేసి లైన్ రోడ్లు స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క వార్డు అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. మీ కాలనీ కూడా పూర్తి స్థాయిలో చేపిస్తాం. నేను వీళ్ళకి పదే చెప్పడం జరిగింది. ఓట్లన్నీ నిన్ను ఉన్న వాళ్ళు ఇళ్ళకి మార్చుకుంటే అవసరమైతే దీన్ని వార్డే చేపిస్తా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీ దాంట్లో ఒక ప్రతినిధి ఉంటే పనులన్నీ అయితే ఈజీగా అవుతాయి కాబట్టి, మీరు వాళ్ళు మా దృష్టికి తెస్తే ఈజీగా అవుతాయి కాబట్టి రేషన్ షాప్ కూడా ఇన్నే పెట్టిస్తా అని చెప్పడం జరిగింది. మీరు ఓట్లన్నీ ఈ వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళంతా ఇళ్ళకి మార్చుకుంటే రేషన్ షాప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయని నేను శాయశక్తిగా ప్రయత్నిస్తా. ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఇక్కడ షాప్ పెట్టిస్తాను. కాబట్టి మీరు సమస్యలను నా దృష్టికి ఇస్తానండి. శర్మదే మీరు ఎవరు ఇచ్చినా సరే, మా చిన్న అమ్మాయి తెచ్చినా తీసుకొచ్చినా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా పని చేపిస్తా. మీకు బస్సు గురించి అడుగుతారు. బస్సు మేము ఒక 100 సార్లు హనుమంతన్నే ఫోన్ చేసిండు. హనుమంత్